ఇది ఎందుకు నిఫ్టీలోకి వచ్చిందంటే దీనికి ఫ్రీ ఫ్లోట్ అని చెప్తారు. మితేంద్ర గోయల్ అవుతున్నది 4%. అంటే 96% కన్సిడర్ చేస్తున్నారు నిఫ్టీ ఎంట్రీకి. అలాగే బ్రిటానియాలోని 50% ప్రమోటర్ దగ్గర ఉంది, మిగతా 50% ఫ్రీ ఫ్లోట్. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ జియో ఫైనాన్స్ చూస్తే వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజరీ ఫైనాన్స్ స్టాక్, మార్కెట్ క్యాప్లో ఉన్న ఆల్ స్టాక్స్ చూస్తే అంతా వాల్యూ వాళ్ళ దగ్గర ఉన్న ట్రెజరీ స్టాక్ ఆఫ్ రిలయన్స్. అది ఉంచి మేము ఏం చేయగలం? నాడికి మాత్రం తీసుకోవచ్చు. జియో వాన్ బదులు రిలయన్స్ వాన్ తీసుకోండి. జియో ఇప్పటి వరకు బిజినెస్ ఇంతవరకు ఎంట్రీ అవ్వలేదు. ఇంకోటి అడగాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు టిఫిన్ కాఫీ రేంజ్లో చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్తున్న టిప్స్ అన్ని ఓల్డ్ వ్యూవర్స్కి పీపుల్కి సెట్ అవుతున్నట్టు ఉన్నది అని కమెంట్స్ చెప్తున్నారు అందరూ. మీరు తిరిగి చెప్తున్నారు, నేను చెప్తుంది లైఫ్ లాంగ్ మీరు 30 కంపెనీలు ఉంచుకుంటే చాలు. దాంట్లో 5-6 స్టాక్లు కింద పడిపోతాయి, ఈ మిగతా స్టాక్స్ అన్నీ బాగానే ఉంటాయి. రెగ్యులర్గా నేను కంపెనీ లిస్టు చేంజ్ చేస్తుంటే దానికి అర్థమే లేదు. అందుకే నా లిస్టు ఒకేలాగా ఉంటుంది. కొన్ని ఎంట్రీ చేయవచ్చు, కొన్ని ఎంట్రీ చేయలేవు. అలాగే నేను ఇంకా 20-30 స్టాక్స్ కన్సిడర్ చేయాలనుకుంటున్నాను, కానీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. డాడ్రేజ్ కన్జ్యూమర్, టాటా కన్జ్యూమర్, ఇవన్నీ అలాంటి కంపెనీస్. అది ఇంకా కింద పడుతుంటుంది. ఇప్పుడు మీరు కన్సిడర్ చేశారంటే మీకు బాగా తగులుతుంది. అందుకే అది కింద పడినప్పుడు మనం చూసుకోవచ్చు. కళ్యాణ్ గురించి ఏంటి సార్ కదా? కళ్యాణ్ జ్యువెలర్స్లో ఏ ప్రాబ్లం లేదు, కానీ రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. 1000 రూపాయల వరకు లాభం చూసుకొని నేను చెప్పలేదని అనుకోకూడదు. 67 రూపాయలకి కింద మనం తీసుకున్నాం. నేను చెప్పాను 520, 530లో ఎవరు ఎగ్జిట్ అవుతాం అనుకుంటున్నారు, ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పారు. మళ్ళీ అది 520కి వెళ్తుందా, 900కి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఇప్పుడు ఇది రూమర్స్, అందరికీ భయం. ఇది రూమర్ కరెక్టా లేదని నేను చెప్పలేను. అలాగని మోతీలాల్ హానెస్ట్ అని నేను చెప్పలేను. మోతీలాల్ మీద ఎక్కువ చేశాను. స్టాప్ కొనేసి అండ్ ఉంచి అతను కాస్ట్ తీసుకున్నాడా లేదా అని నాకు తెలియదు. కానీ ఎలాగ టైటన్ గుడ్డో, తంగమయిల్ గుడ్డో ఇది కూడా అలాగే. నాకు ప్రమోటర్ తెలియదు, మోతీలాల్కి వాళ్ళకి అండర్స్టాండింగ్ కూడా నాకు తెలియదు. సెకండ్ అవుతున్నది, ఇది ఫ్రాంచైజ్ మోడల్. గోల్డ్ పెరుగుతున్న వరకు దాంట్లో ప్రాబ్లం ఉండదు. గోల్డ్ తగ్గినప్పుడు దానికి రెక్కన ఇవ్వగలరా, అప్పుడు ఫ్రాంచైజ్ ఉండగలరా, అది నాకు తెలియదు. అలాగని ముందే మీరు ఎందుకు చెప్పలేదు, ఎగ్జిట్ చెయ్యి అని చెప్పడం లేదు, అది మీ ఇష్టం. పీజీ ఇన్వెంట్లో డివిడెండ్ ఈల్డ్ వస్తుంది. అందరూ దాంట్లో కమెంట్స్లో డిస్కస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే పీజీ ఇన్వెంట్లో చాలా బాగా డివిడెండ్ వస్తున్నది, నేను ఎందుకు బాండ్లో ఇన్వెస్ట్ చేయాలి? నేను పీజీ ఇన్వెంట్ 120 నుంచి చూస్తున్నాను. దీనికి బారోయింగ్స్ కూడా ఉన్నాయి. దీని తలకు వాల్యూ ఆఫ్ అసెట్స్ ఏమో 75% నుంచి 76% వరకు ఉన్నది. ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, ఎప్పుడు పెరుగుతుందని నా గురించి మేము చెప్పలేను. హవర్డ్ మాస్ కూడా నిన్న మాట్లాడుతున్నప్పుడు ఇప్పటికి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా అంటే తగ్గదు. లాస్ట్ టైం తగ్గించితే తప్పని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ తగ్గించి అదే టైంలో డాలర్ సేల్ చేస్తుంటే లిక్విడిటీ ఎఫెక్ట్ రావచ్చు. బ్యాంక్ వల్ల దాని డిపాజిట్ రేట్స్ తగ్గించడం అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్లోని ఇవాళ వస్తుంది రేపు వస్తుందని ఎవరి వల్ల చెప్పడం అవ్వదు. అమెరికాలోనే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిందనుకో, ఇక్కడ ఇండియాలోని ఇంట్రెస్ట్ రేట్స్ పెంచలేదంటే మన రూపాయి దెబ్బ పడుతుంది. అది ఇవాళ పడిపోతుందా రేపు పడిపోతుందా అని ఎవరికి తెలియదు. కానీ అది 112 నుంచే 12 నుంచి 15% డివిడెంట్ ఇస్తూనే ఉంది. దానికి 4 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉంది. సకాలం మీద డబ్బులు వచ్చేసాయి. అయినా క్యాపిటల్ ఈరోజన్ ఉంది. రేపు మీరు పైనకి రావాలంటే క్యాపిటల్ ఈరోజన్తోనే రావాలి. ఇలాగే బాండ్లో చూస్తే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంది, క్యాపిటల్ వచ్చేస్తుంది. కానీ కంపెనీ దివాలా అవుతే రాదు. అవుతే కంపెనీ చూడాలి. 9 నుంచి 11% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కంపెనీ చూసుకొని అంత ప్రొటెక్షన్ బీజీ ఇన్వెంట్లో దొరకదు. అదే డిఫరెన్స్. 12% డివిడెండ్ ఈల్డ్ అవుతే 6 సంవత్సరాలు మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. అది వచ్చిందంతా మర్చిపోయి మనం క్యాపిటల్ రాగా ఆలోచిస్తాం. అలాగే బాండ్లో అయితే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంది. బీజీ ఇన్వెంట్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ లేదు. కంపల్సరీ ఇవాళ తీసుకొని రేపు లాస్ అయిందంటే మీరు ఎరుస్తారు. అలాంటి సమస్య అయితే ఇక్కడ ఉండదు. లాస్ అండ్ స్టాక్ గురించి మీరు మాట్లాడుతుంటారు, ప్రాఫిట్ అండ్ స్టాక్ గురించి మీరు మాట్లాడరు. ప్రైమరీ కన్జర్వేటివ్ మీద చూస్తే నేను గోల్డ్ 400 గ్రాములు 2011 నుంచి మాట్లాడుతున్నాను. 11 సంవత్సరాల్లోని గోల్డ్ 2300 నుంచి 8500 వరకు వచ్చింది. అలాగా 6000 రూపాయల మీద ప్రాఫిట్ వచ్చింది. అంటే 25 లక్షల మీద మీరు ప్రాఫిట్ ఎర్న్ చేశారని అర్థం. ఇప్పుడు 8200 రూపాయలు. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఐటీసీలో చేసిన ప్రాఫిట్, కళ్యాణ్ జ్యువెలర్లో చేసిన ప్రాఫిట్, కానీ ఒక్కదాంట్లో మీరు లాస్ అయిన గురించి దాని గురించే మాట్లాడుతుంటారు మీ అందరూ. అది తప్పు కాదు, అదే బిహేవియరల్ సైకాలజీ.
అందుకే డే 1 నుంచి నేను చెప్తున్నాను 3-4 స్టాక్స్ నష్టం అవుతుంది. మీరు నష్టం చూసి ఏడుస్తుండి మిగతావన్నీ చూడలేకపోతే నేనేం చేయలేను దానికి. నేను ఇంకోటి చెప్పానంటే బాండ్‌లో డబ్బులేసి దాన్ని ఇంత ఇస్తాను. ఈ టిఫిన్ కాఫీలోని మీరు యూజ్ చేయొచ్చు. అప్పుడు మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ అయింది. ఒక పోర్ట్‌ఫోలియోలోని 10-15 స్టాకుల వరకు ఉంచొచ్చా? 30 స్టాకుల గురించి ఉంచొచ్చు. దేంట్లో ఉంచాలంటే లార్జ్ క్యాప్‌లో ఉంచొచ్చు. మీరు ఎక్స్‌పెక్ట్ అవుతే స్మాల్ క్యాప్‌లో కూడా ఉంచొచ్చు. ఇది మీ తలక వ్యక్తిగతం. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం నిఫ్టీ ఫిఫ్టీలోని వేయాలనుకుంటున్నాం. దాంట్లోనూ అన్ని లార్జ్ క్యాపే. ఆ టైంలో మనం మ్యూచువల్ ఫండ్ అని చెప్పి మళ్ళీ లార్జ్ క్యాప్ అని ఎందుకు వెళ్ళాలి? సార్, మనం ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో డబ్బులు వేస్తున్నాం. అందులో ఉందంతా లార్జ్ క్యాపే, అంతా లార్జ్ క్యాప్ స్టాక్స్. మళ్ళీ ఎందుకు మ్యూచువల్ ఫండ్ అన్నప్పుడు లార్జ్ క్యాప్లో వేయాలి, డబ్బులు వేయాలి? ఎందుకంటే నేను చెప్తున్న లార్జ్ క్యాప్‌లో ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ ఉంటాయి. డాలర్ ఎక్స్‌పోజర్ లేకుండా మీరు బిజినెస్సే చేయలేరు. అందుకే మైక్రోసాఫ్ట్ నా దగ్గర ఉందంటే నాకు డాలర్‌లోనే ఎర్నింగ్ వస్తుంది. బర్క్‌షైర్ షేర్స్ నా దగ్గర ఉన్నాయంటే డాలర్స్‌లోనే డబ్బులొస్తాయి. 5,00,000 మీ దగ్గర లేదంటే యూఎస్ స్టాక్స్ డైరెక్ట్‌గా ఉంచడం దాంట్లో అర్థం లేదు. గోల్డ్ అండ్ డాలరే ఇంపార్టెంట్ టూల్. మీరెప్పుడు దానికి మెజర్ చేయవలసింది ఏంటంటే గోల్డ్ అండ్ డాలర్‌లోనే మెజర్ చేయాలి. అందుకే నేనెప్పుడు ఫారెన్ ఎక్స్‌పోజర్ అవసరం అని చెప్తూనే ఉంటాను. ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్ డే. ఆడవాళ్ళ గురించి మీరు ఏదైనా టిప్స్ ఇవ్వండి. గోల్డ్ బీస్ కొనండి. చాలా ఎక్కువగా గోల్డ్ బీస్ కొనండి. గోల్డ్ బీస్ ఇప్పుడు రూ. 72. ఒక రోజుకి 2, 3 తీసుకోండి. 10 సంవత్సరాల్లోని ఎంత పెరుగుతుందో మీరే చూడొచ్చు. నమస్కారం సార్. ఉమెన్ డేస్‌కి మీరు టిప్స్ ఇచ్చారు. అలాగా డైరెక్ట్ క్వెషన్స్ కూడా మీరు ఆన్సర్ ఇచ్చారు. చాలా థాంక్స్ సార్. నమస్కారం. థాంక్ యూ సార్. ఈ వీడియో మీకు నచ్చిందంటే దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా కొట్టండి.